హాయ్ అండి, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ వీడియోలో గోధుమ పిండితో కరకరలాడే కమ్మటి చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు. టేస్ట్ అంత బాగుంటుంది. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోధుమ పిండితో చేసే చిప్స్ మనకి ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా చాలా బాగా ఉపయోగపడతాయి. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు టక్కున ఈ చిప్స్ ని ఇచ్చేయొచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి జల్లించి పెట్టుకున్న 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి. గోధుమ పిండిని వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాముని కూడా యాడ్ చేసేసుకోవాలి. వాముని యాడ్ చేసుకున్నాక ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ని వేడి చేసైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ ని యాడ్ చేసిన తర్వాత మరొకసారి చేత్తో బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము పిండిని చేత్తో ఇలా ముద్దలాగా చేసినప్పుడు ఇలా ముద్దలాగా రావాలండి. అప్పుడే మనము పిండిని బాగా కలుపుకున్నట్టు. ఇలా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. వాటర్ ని ఒకేసారి వేసుకోకండి, పిండి అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి చూస్తూ కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఇలా కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని బాగా మెదుపుతూ బాగా కలుపుకోవాలి. పిండి అనేది మంచి సాఫ్ట్ గా ప్రిపేర్ అయ్యే వరకు కలుపుకోవాలి. చూడండి, పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు చపాతీ పెద్ద సైజులో కావాలనుకుంటే పిండిని కాస్త పెద్ద సైజులో తీసుకోండి. నేనైతే ఇక్కడ తీసుకున్న పిండికి 3 బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీ పీటని తీసేసుకొని దానిపైన కొద్దిగా పిండిని జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక పిండి ముద్దను తీసేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిండిని కొద్దిగా రాసి చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోండి. అప్పుడే మనకు చిప్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చక్కగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక చాక్ని తీసేసుకొని మనకు సైడ్ కి ఎక్స్ట్రా ఉన్న ఈ పిండిని అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, మీకు మంచి స్క్వేర్ షేప్ లో కావాలనుకుంటే ఇలా ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకోండి. లేదంటే పూర్తిగా చపాతీని అలాగే అయినా కట్ చేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని కట్ చేసేసుకొని పక్కన తీసేసుకోండి. ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన షేప్ లో ఈ పిండిని అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు నచ్చిన షేప్ లో ఈ చపాతీని కట్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా స్క్వేర్ షేప్ లో చక్కగా కట్ చేసుకోవాలి. చపాతీని మందంగా చేశారంటే మనకు చిప్స్ అనేవి కరకరలాడుతూ రావండి, కాస్త సాఫ్ట్ గా వస్తాయి. కాబట్టి చపాతీని కాస్త పల్చగా చేసేసుకోండి. అప్పుడే మనకు చిప్స్ అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న చిప్స్ ని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి. మీరు కావాలంటే డైమండ్ షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు. మనకు మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చపాతీలాగా చేసేసుకొని ఇలా సన్నగా చిప్స్ లాగా కట్ చేసి వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిప్స్ ని అయితే ఒక్కొక్కటిగా ఈ ఆయిల్ లోకి వేసేసుకోవాలి. మనము చిప్స్ ని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే చిప్స్ అనేవి కరకరలాడుతూ చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి. లేదంటే పైన మాడిపోతాయి, లోపల సాఫ్ట్ గా ఉంటాయి. కాబట్టి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి.
చేసుకోండి. ఒక వైపుకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి అయితే టర్న్ చేసేసుకోవాలి. చూడండి, మనకు చిప్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా. గోల్డెన్ బ్రౌన్ కలర్ చిప్స్ ని తీసేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన చిప్స్ అన్నిటిని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మిగిలిన చిప్స్ ని కూడా వేడి వేడి నూనెలోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ చిప్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు రెండోసారి వేసుకున్న చిప్స్ కూడా చూడండి, ఇలా మంచిగా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై అయిపోయిన చిప్స్ ని కూడా ప్లేట్ లోకి తీసేసుకుందాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్ లోకి ఒక గుప్పెడు కరివేపాకును తీసేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. దీన్ని కూడా ఆయిల్ నుండి తీసేసుకుందాము. ప్లేట్ లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే గోధుమ పిండి చిప్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన చిప్స్ ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే. ప్లేట్ లో పెట్టేసి పిల్లలకి ఇచ్చామంటే ప్లేట్ ఖాళీ చేసిస్తారంటే నమ్మండి. టేస్ట్ అంత బాగుంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలి అని మనము ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్కసారి ఈ చిప్స్ ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు టెన్షన్ లేకుండా హ్యాపీగా తినేయొచ్చు. టేస్ట్ అంత బాగుంటుంది. గోధుమ పిండి అనేది అందరి ఇళ్లలో అవైలబుల్ లో ఉంటుంది కదా, కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గోధుమ పిండి చిప్స్ కరకరలాడుతూ క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.